నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ విత్ సాయి. స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా నేడు ఏం జరుగుతుందంటే తెలంగాణలో జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మరి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కైనా అనుమతి ఇస్తారా? అసలు ప్రెస్ మీట్కు పవన్ కళ్యాణ్ ఎందుకు అనుమతి కోరారు? ఇక సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రే కాదు, జనసేన పార్టీ అధినేత కూడా. ఇక తాజా పరిణామాలను చూశాక అయితే పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు భయపడుతున్నారని జనసేన నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బలంగా రాజకీయాలు చేస్తే కనుక పొలిటికల్గా ఇబ్బంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి నేతలు ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని దూషించే విషయంలో తెలంగాణ మంత్రులు హద్దులు చెరిపేస్తున్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. రైట్, ఇక ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడం వల్ల తెలంగాణలో జనసేన మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు కొందరు. ఇక ఈ ప్రభావం తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉంటుందని అనేది ఒక పక్కా సమాచారం అందుతుంది. ఇంతకీ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? తెలంగాణలో తనను అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? జన్వాడ భూముల రగడపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారా? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా ఇటు పవన్ కళ్యాణ్కి ఒక పాత్ర ఎలా ఉండబోతుంది? సో ఏపీ విషయానికి వస్తే కనుక కూటమి నాయకత్వంలో భాగంగా జనసేన ముందుకు వెళ్తున్నటువంటి విషయాలు అందరూ చూస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు పవన్కి సంబంధించి కూడా అడుగు పెట్టనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి? భయపడుతున్నారా, లేక ఏమైనా రాజకీయంగా ఎదుర్కోలేక వారు వెనకడుగు వేస్తున్నారా? ఏంటి రాజకీయాలు? 2-3 రోజుల నుండి కూడా మొత్తం మీద ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఏం జరగబోతోంది తెలంగాణలో? అసలు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా జనసేనపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందా, లేకుంటే జనసేన తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంది? రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనడానికి జనసేన సీనియర్ నాయకులు అప్పారావు గారు మనతో ఉన్నారు. అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్ గారు అండ్ ప్రముఖ అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు. మధుసూదన్ రావు గారు నమస్కారం, అప్పారావు గారు నమస్కారం, నూమన్ గారు నమస్కారం. రైట్, అప్పారావు గారు మీరు చెప్పండి. నిన్న తెలంగాణ సర్కారు కూడా ఇటు పోలీస్ శాఖ కూడా అనుమతి నిరాకరించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఆ సందర్భంలో కొంచెం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ, లేకుంటే కొంచెం పరిస్థితులు చక్కబడవు అని చెప్పేసి ఏదో ఒక కారణంతో కూడా ఇటు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ మీరు హైకోర్టు కూడా వెళ్ళారు. బట్ హైకోర్టు కూడా ఇప్పుడు ఆ కేసుని కూడా నిరాకరించింది కొద్దిసేపటి కిందటిని. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలండి. తోటి ప్రతినిధులకు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ అమరవీరులకి ఘనమైన నివాళులు అర్పిస్తుంది జనసేన పార్టీ నుంచి. ఈరోజు తెలంగాణ తీసుకుంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంతో మంది కవులు, కళాకారులు నా తెలంగాణ కోటి రత్నాలవి నన్న దాశరథి కృష్ణమాచార్యుల దగ్గర నుంచి పుట్టిక నీది, చావు నీది, బతుకంతా దేశానిదన్న కాళోజీ నారాయణరావు గారి వరకు, అలాగే నిన్న మనటి వరకు మనందరం చూసిన జై హో జై హో తెలంగాణ పాట రచించిన అందశ్రీ గారు, అలాగే తన కాలికి గజ్జె కట్టి బండెనక బండి కట్టి 16 బల్లి కట్టి ఏ బడ్లోపతో కడుకో నై జాము సర్కురోడా నాజనుడు మించినవరో నై జాము సర్కురోడా అని తన కాలికి గజ్జె కట్టి పల్లె పల్లెకు వెళ్ళిన మన గద్ర గారు కానివ్వండి, అలాగే తెలంగాణ మలి ఉద్యమంలో ఓ పొడుస్తున్న పొద్ద అంటూ తన పాట ద్వారా ప్రతి పల్లెకి ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన మన గద్దరాన్ని ఒక్కసారి ఆ మహాకవులందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ, అయితే ఒక్కసారి మనం ఒక మాట గుర్తొస్తుందండి మా లాంటి వాళ్ళందరికీ. గద్దర్ గారు ఎంతో ఆప్యాయంగా తమ్ముడు అని పిలుచుకునే గద్దర్ అన్న చివరి క్షణాల్లో తన చనిపోయే ముందు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఇది తెలంగాణ సమాజం అంతా గుర్తు చేసుకోవాలి. ఓ నా అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. నేను ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్తున్నాను, తెలంగాణ అంటే
అపారమైన ఆప్యాయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాలు, సమూహం, ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి ఫలాలతో పాటు ఈ రోజు యువతరం కోరుకుంటున్నది ఏంటంటే ఫ్రీబీస్ కాదండి, ఫ్రీబీస్ కాదు యువతరం కోరుకుంటున్నది. సుపరిపాలన, అవినీతి లేని సమాజం, జవాబుదారీతనం, రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా జవాబుదారీతనం. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించాలంటే మన భారతదేశంలోనే, మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అందుకే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటే సభ కాదండి. చాలా మంది బహిరంగ సభ అని ప్రచారం చేస్తున్నారు. ఒక ఇంటర్నల్ మీటింగ్. మా తెలంగాణకు సంబంధించిన సాధకులు 12-13 మంది ఎంతో కష్టపడి ఉద్యమలుగా చేర్చారు. చాలా మంది 1,00,000 పైచలకు ఉద్యమల్ని. అలాంటిది వాళ్ళందరినీ మాకు ఎప్పటి నుంచో తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని రికార్డ్ చేస్తే మాకు ఈ డేట్ మంచిది అనిపించింది. ఎందుకంటే జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మాకు ఇంతకన్నా మంచి రోజు ఏంటి? ఇంకోటి ఏంటి, తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ సంస్కృతి అన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమండి. ఈ రోజు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో తను ఎప్పుడు మాట్లాడినా నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, తెలంగాణ పోరాట పటిమతోనే మీరు జనసేన పార్టీ ఏర్పడింది, అది నిజం సార్. ఈ రోజు తెలంగాణ పోరాట పటిమతో తెలంగాణ నడి ఒడ్డిన తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ. అయితే ఈరోజు వివిధ కారణాల వల్ల, వివిధ రాజకీయ కారణాల వల్ల, కొంతమంది జర్నలిస్టులు, అలాగే అక్కడ కాంగ్రెస్ ప్రతినిధి గారు ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా కూడా చేశారు. చాలా సీనియర్ పర్సన్ ఆయన. మాట్లాడారో, ఎంత గుబుత్సాకరమైన మాటలు మాట్లాడారో చూశారు మీరు. సో రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తి ఒక మంత్రి అయి ఉండి అలా మాట్లాడొచ్చండి పవన్ కళ్యాణ్ గారి మీద? ఎవరి గురించి అయినా వ్యక్తిగతంగా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఇలా మాట్లాడే కదా పక్క రాష్ట్రంలో ఆ పిల్ల కాంగ్రెస్ ఏ విధంగా ఉంది ఈరోజు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజలు ముసుముసు నవ్వుతుండేవాడు మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతుంటే అక్కడ నాయకుడు. సో ప్రజలందరూ గమనిస్తారండి. ఈ రోజు యువతరం ఒకప్పుడు రోజులు కాదు. ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉంటే కుదరదండి. ఈ రోజు యువతకి ప్రజల మీద చిచ్చు పెట్టి, ప్రాంతీయ విద్వేషాలను చిచ్చు పెట్టి, నేను అన్ని రాజకీయ పార్టీలు అనడం లేదు, కొంతమంది దురుద్దేశంతో తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కేవలం జనసేన పార్టీ గురించి తెలియదండి, అధినాయకుడి గురించి తెలియదండి, దేశం మొత్తం తెలుసు. ఈ రోజు తన జీవితాన్ని త్యాగం చేశాడే సార్ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం. అలాంటి పార్టీకి మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే రేపటి రోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు, ముఖ్యంగా యువతరం మిమ్మల్ని క్షమించదు. రైట్ నూమన్ గారు, మీకు అడిగే ముందు ఒక క్వశ్చన్కి ముందు నేను ఒక వీడియో ప్లే చేస్తానండి. నా దగ్గర ఉన్న వీడియో, నేను ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. 11 రోజులు కూడా అన్నం తినని వ్యక్తి ఈరోజు తెలంగాణకు వస్తున్నాడని చెప్పేసి అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము, మొసలు కన్నీరు గారుతున్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తి తెలంగాణకు వచ్చి ఒక సంబంధించినటువంటి వాళ్ళ ఒక పార్టీ మీటింగ్ అయ్యి ఉండి కూడా ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారి పార్టీ యొక్క మీటింగే కాబట్టి ఆయన మామూలుగా వచ్చేసి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తుంది అనేది ఒక ప్రధానటువంటి ఆరోపణ జనసేన పార్టీకి సంబంధించి కూడా. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి ఒక విధంగా వస్తున్నటువంటి వాదన, దీని మీద మీరేమంటారు? నమస్కారం అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ యూ యాజ్ వెల్ యాజ్ మిత్రులు, ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే ఇందాక పవన్ కళ్యాణ్ పార్టీకి చెందినటువంటి వారి యొక్క స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే. దిస్ ఈజ్ ఎ వెరీ హిస్టారిక్ డే. ఇక్కడ
ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాదండి. అటువంటి రాష్ట్రం, అటువంటి ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, ప్రజలు ప్రోగ్రెసివ్నెస్ కోరుకుంటున్నారు, ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణలో రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ కార్యకలాపాలు వారు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఒక వ్యక్తి, ఒక క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక పార్టీకి ఒక ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, సిద్ధాంతాలు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఒక వ్యక్తి, నిలకడలేని వ్యక్తి ప్రతిసారి మాట మారుస్తూ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ మీద హేళన చేస్తూ మాట్లాడుతూ వారు తెలంగాణ ప్రజల యొక్క ఎమోషన్స్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. నెంబర్ 1, వారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో నేను 11 రోజులు భోజనం చేయకుండా ఉపవాసం ఉండా అని చెప్పేసి వారు కించపరుస్తూ మాట్లాడినటువంటి విధానం నెంబర్ 1. నెంబర్ 2, కోనసీమలో కొబ్బరి చెట్లు అనేవి తెలంగాణ ప్రజల యొక్క ఉసురు తాకి ఈ రకంగా అయిపోతున్నాయి, అయ్యో పాపం అన్నట్టుగా వారు మాట్లాడారు. నెంబర్ 2. నెంబర్ 3, కోడి చెరువు గురించి నేను తెలుసుకున్నాను. కోడి చెరువు ఒక్కసారి మీ పీసీఆర్కి డీటెయిల్స్ చూపిమని చెప్పండి. కోడి చెరువు అని చెప్పేసి జన్వాడలో, లెట్ మీ షో యూ దిస్ అగైన్. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఈ కోడి చెరువు డీటెయిల్స్ ఒక్కసారి చూపించండి. తెలంగాణ ప్రజలు కోట్లాడి పోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలు మీరు ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించి, 10 ఎకరాల భూమి అండి, వారి ఎలక్షన్ డెఫిడెవిట్ నేను మీకు ఇప్పుడు చూపించింది, దాంట్లో మీరు ఆక్రమించుకొని ఒక్కొక్క ఎకరం జన్వాడలో ఎంత ఉంటుందండి? ఎవరి డబ్బు అండి ఇది? ఎట్లా ఆక్రమిస్తారండి మీరు? వచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దోచుకొనికి వస్తున్నారా? మీకు తెలంగాణ మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలా. మీరు రాజకీయం దోచుకునే పార్టీ ఏదో 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి దేశాన్ని ఎలా దోచుకుందో దేశం మొత్తం ప్రజలకు తెలుసు. అందుకే మీకు 2014లో ప్రతిపక్ష హోదా కూడా పార్లమెంట్ లో ఇవ్వలేదు. ఒకసారి నేను మీకు ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు మీ గవర్నమెంటే ఉంది కదా, మీ గవర్నమెంట్ ఉంది కదా, హైడ్రా ఉంది కదా, వెళ్ళి నిజంగానే ఉంటే కనుక రిజల్ట్ చేసుకోమనండి, ఓపెన్ ఛాలెంజ్. అలాగే హైదరాబాద్ లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎంతెంత దోచుకున్నారో అన్ని రిటర్న్ చేయమనండి. అలాగే ఓల్డ్ సిటీలో ఎవరెవరు ఎంత దోచుకున్నారో రిటర్న్ చేయమనండి. ఓపెన్ ఛాలెంజ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ సారీ టు ఇంటరప్షన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి దోచుకునే మాట మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ గో హెడ్ సార్. మీ సంస్కారం తెలుపుతుంది. ఒకరు మాట్లాడేటప్పుడు వారు పెన్తో పేపర్తో రాసుకొని మీరు సమాధానం, మీకు టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలా. లేకపోతే మీరు ఈ రకంగా ఇంటరప్ట్ చేస్తూ మధ్యలో వస్తే మీరు సంస్కారంగా మీరు మాట్లాడట్లేదని చెప్పేసి తెలుస్తుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. తెలంగాణలో రాజకీయం చేయదలుచుకుంటే కల్వకుంట్ల కవిత గారు కానివ్వండి, తీర్మానం మల్లన్న కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరొకరు కానివ్వండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ డూ ద పాలిటిక్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ మీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి తెలంగాణ మీ రాష్ట్రానికి మీకు ఒక క్యాపిటల్ సిటీ మీరు కట్టుకోలేకపోతున్నారు. మీరు వచ్చేసేసి మా దగ్గర ఏం చేస్తారండి? మీ అవసరాలు, అక్కడ ప్రజలకు అవసరాలు ఉన్నాయి, అక్కడ ఫస్ట్ తీర్చండి. వాళ్ళు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలే కదా, వారు కూడా తెలుగు మాట్లాడే ప్రజలే కదా, ఫస్ట్ వారి యొక్క బాగోగులు తీర్చండి. మీరు అయిపోయాయా? అక్కడ సమస్యలన్నీ హ్యాండిల్ చేసేస్తారా మీరు? అక్కడ ప్రజల సమస్యలన్నీ మీరు క్లియర్గా ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వద్దామని చెప్పేసి చూస్తున్నారా? ఎవరు ఆడిస్తున్నటువంటి ఈ నాటకము ఎవరికి అర్థం కావట్లేదు. ఈ యొక్క వైరాలని, ఈ యొక్క భేషజాలని ఫస్ట్ పక్కన పెట్టండి. నేను ఈ విషయం చెప్పదలుచుకుంటున్నానండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద మీరు చేసినటువంటి యొక్క ఆరోపణలు, మీరు చేసి వారిని అరెస్ట్ చేసే విధంగా మీరు ఏ రకంగా అయితే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చారో మా దగ్గర పూర్తి సమాచారం ఉందండి. అది ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మీరు చేసుకోండి రాజకీయాలు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఆంధ్ర సెటిలర్ ఓటర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి 40 లక్షల ఓటర్లు వాళ్ళకి ఏదో ఓట్లు దండుకొని నాకేదో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ, జనసేన, టీడీపీ ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో అది ఇక్కడ చెరపనివ్వము. 35,000 పోలింగ్ బూత్లలో ఈరోజు తెలంగాణలో
జూన్ 24వ తారీఖున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నది. ప్రతి ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే 2 ఓట్లు వేసి ఇక్కడ ఓట్లు ఇస్తారండి, అక్కడ 6 నెలల తర్వాత అక్కడ ఓట్లు ఇస్తారండి, అటువంటి వ్యక్తుల్ని బూతు పరంగా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తాము. వారు దేశ ద్రోహులుగా వారిని చూపించబడతారు. వారు ఆర్టికల్ 39 సెక్షన్ 39 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950కి అనుగుణంగా మీ ద్వారా నేను తెలియజేసుకున్నానండి, ప్రైమ్ 9 న్యూస్ ద్వారా. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక వ్యక్తి ఒకటి కంటే మరొక ఓటు వారు కలిగి ఉంటే వారిని జైలు శిక్షకి అర్హులైతారు. సెక్షన్ 39 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 గురించి నేను మాట్లాడుతున్నానండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ రేపు పొద్దున 24వ తారీఖు జూన్ జరగబోయేటువంటి ఒక నెల ఎక్సర్సైజ్ ఉంటుందండి. జూన్ 24 నుంచి జూలై 25 వరకు ప్రతి ఒక్క ఆంధ్ర వాళ్ళు ఎవరైతే 2 ఓట్లు కలిగి ఉండి 40 లక్షల మంది మా దగ్గర టాపిక్ వచ్చేసి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అదంతా పక్కన పెడతారు, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. ఓకే, బట్ పవన్ కళ్యాణ్ ని తెలంగాణకు రానివ్వము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. దీనికి మీరు ఎందుకు ఆ బలమైన కారణం? సరే, జన్వాడకు సంబంధించినటువంటి ఒక భూమికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక అది పట్టా భూమి. లెట్ మీ ఆన్సర్ దట్ ఫస్ట్. సి, తెలంగాణలో ఎవరిని రానివ్వాలా ఎవరిని రానివద్దా అని చెప్పేసి ఎవరికి మాట్లాడే హక్కు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, జన్నంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారికి కానివ్వండి, మాట్లాడిన బట్టి ఒక ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క భారత పౌరుడికి స్వేచ్ఛగా మొత్తం భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ట్రావెల్ చేసే యొక్క హక్కు ఉందండి. కానీ ఇక్కడ మోరల్ గ్రౌండ్స్ గురించి మాట్లాడుతున్నాం మేము. మీరు కించపరిచే విధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీకు నైతికత అనేది లేదు. మీరు ఇక్కడ అడుగు పెడితే మాత్రం అలజడి సృష్టించబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ చెందినటువంటి కార్యకర్తలు తిరగబడతారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పేటువంటి ఒక వార్నింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీరు ఏదైతే మీరు మమ్మల్ని కించపరిచే విధంగా తెలంగాణ వాదుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నాం. మేము ఒక అపాలజీ చెప్పమంటున్నాం. హుందాగా రాజకీయాలు చేద్దాం. ఎవరు అంటున్నారండి? రాజకీయం చేద్దామని అంటున్నా నేను. రాజకీయాలకి మిమ్మల్ని ఎవరో భయపడో మేము పోయి లోపల కూర్చునే వాళ్ళం కాదండి. వి హావ్ ఫాట్ విత్ మిస్టర్ కేసీఆర్. తెలంగాణ తీసుకొచ్చా అని చెప్పేటువంటి ఒక కేసీఆర్ తోని మేము పోట్లాడి వి హావ్ గాట్ ఇంటు ద గవర్నమెంట్. సో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ బిగ్ గై ఫర్ us ఇన్ తెలంగాణ. సో అందుకని చెప్పేసి నేను ఏం చెప్పదలుచుకుంటానండి, హుందాగా రాజకీయాలు చేద్దాం. 4:30కి ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు కదా, లెట్ హిమ్ కీప్ ద ప్రెస్ మీట్. హి హాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లెట్ హిమ్ టాక్, మాట్లాడమని చెప్పండి, చూద్దాము ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు. ఫస్ట్ హి హాస్ టు టెండర్ అన్ అపాలజీ. ఈ రోజు చారిత్రాత్మకమైన దినం కాబట్టి ఫస్ట్ ఈ షుడ్ సే ఐ అపాలజైజ్ టు ద 4 crore పీపుల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను దాని తర్వాత వారి యొక్క రాజకీయాలు, వారి యొక్క రాజకీయ కార్యకలాపాలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావాలంటే క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది. సో దీని మీద మీరేమంటారు? దాని మీద 11 పదే వీళ్ళు బొన్నం మంత్రి గారు చాలా చక్కగా మాట్లాడారు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు ప్రతినిధి. అంటే అటువంటి పదాలు యూజ్ చేసే సంస్కృతి తెలంగాణ ప్రజలకు లేదు, గమనించాలందరూ. ఒకసారి మీడియా అందరికీ తెలుసు అలాంటి పదాలు యూజ్ చేస్తారు ఆయన. నేనేమంటారంటే 11 రోజులు అన్నం తినలేదు, తెలంగాణ వచ్చినందుకు కాదండి ఆయన చెప్పింది. 60 సంవత్సరాలు పార్టీ దేశాన్ని పరిపాలించి పార్లమెంటులో తలుపులు మూసి లైవ్ అంతా ఆఫ్ చేసి ఎప్పుడైనా జరిగిందా అండి రాష్ట్రం? అంతకుముందు బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చిందండి. వాజ్పేయి గారి ప్రభుత్వం ఎంత చక్కగా ఎంత సమృద్ధమైన వాతావరణం ఇచ్చింది పార్టీ, బీజేపీ పార్టీ. కనీసం వీళ్ళ పార్టీ వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారే, ప్రజలకు తెలియదా? దేశం మొత్తం చూడలేదా? పార్లమెంట్ లో రోజు ఏం జరిగిందో లైవ్ కట్ చేశారండి వీళ్ళు, తలుపులు మూసారు వీళ్ళు. దాని గురించి చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినందుకు. అందుకే ఆయన నినాదం జనసేన పార్టీ పెట్టిందా అదే నినాదంతో, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. మాది అదే నినాదం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నినాదం అదే, కాంగ్రెస్ హటా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు వాళ్ళు. పార్లమెంట్ సాక్షిగా తలుపులు మూసారు,
అంతకుముందే Right, బీజేపీ ఒక నిమిషం, గవర్నమెంట్ ఒక నిమిషం, 3 ఒక రాష్ట్రాలు నిమిషం. ఇచ్చిందండి. రైట్, ఎంత మధుసూదన్ రావు గారు సంఘటించింది? కూడా ఉన్నారు. ఏ మధుసూదన్ రోజు రావు గారు ఉన్నారు. తెలంగాణ మధుసూదన్ గారు మీరు రావాలని చెప్పండి, మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు స్వాగతించారు. రానివ్వం, ఖచ్చితంగా కూడా క్షమాపణ తెలంగాణ చెప్పాలి, లేకుంటే తెలంగాణ తెలంగాణకు రానివ్వం అని ఉద్యమాన్ని చెప్పేసి గద్దర్ కాంగ్రెస్ గారిని. పార్టీ వాదిస్తున్నటువంటి సార్, మాట. ఒకసారి ఆయనకి హైకోర్టులో కూడా ఆ వీడియో ఒకసారి వినిపించారు. ఒక నిమిషం, సార్, అప్పారావు గద్దర్ గారు Continue అప్పుడు చేస్తూ. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఒక నిమిషం అప్పారావు గారు, ఒక నిమిషం ఒకసారి ఇటు- వినిపించారు, వీళ్ళందరికీ తెలుసు. ఒక నిమిషం అప్పారావు గారు, ఇటు తెలంగాణ హైకోర్టు కూడా ఇటు కేసు కూడా డిస్మిస్ చేసింది, అలాగే పోలీస్ శాఖ కూడా అనుమతి నిరాకరించింది. ఇది ఏ విధంగా చూడొచ్చు? అండ్ తెలంగాణకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. దీని ప్రకారంగా మీరేం చెప్తారు? సో జనసేన ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఉందా? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి స్టాండ్ తీసుకుంటుందా? ఏం జరగబోతా ఉంది? మిత్రులందరికీ నమస్తే. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరులకు జోహార్లు తెలియజేసుకుంటూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క అంశం ఏదైతుందో అది చాలా హాట్ టాపిక్ గా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఒక చర్చా అంశంగా మారిపోయింది. వారు తెలంగాణ నవనిర్మాణం కోసం వారు పెడుతున్నటువంటి సమావేశం, అది సభ కూడా కాదు, చిన్న సమావేశం, ఒక 2000 మందితో హాల్లో పెట్టినటువంటి మీటింగ్. ఆ మీటింగ్ సంబంధించినటువంటి దానిపైన కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది అది ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో మాకైతే అర్థం అవటం లేదు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం ఆలోచించి విశ్లేషణ చేసినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రాకు సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో వారు భాగస్వామిగా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, ఈ 3 కూటమిలో కలిసి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ లోకి రావడం అనేది జరిగింది. వారు ఈ రోజు మళ్ళీ నేను హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని, వారు వస్తున్నటువంటి సందర్భంలో రైట్ మధుసూదన్ గారు, ఒక మాటలో చెప్పండి, జనసేన ఒక మాటలో చెప్పండి, చివరి ఒకటే మాటలో చెప్పండి, జనసేనకు సంబంధించి ఇది ఒక లాభం అనుకోవచ్చా, లేకపోతే నష్టంగా జరిగే అవకాశం ఉందా తెలంగాణలోకి రాకపోవడం అనేది? ఎప్పుడైనా కూడా బాల్ ని గోడకేసి కొడతారు, అది ఉల్టా ఫోర్స్ తోటి వస్తుంది, రియాక్షన్ అనేది ఫోర్స్ గా ఉంటది. Okay. ఎప్పుడు అణిచివేత అనేది కరెక్ట్ కాదు, అది ప్రజలలో చర్చ జరుగుతుంది. Okay, right, రైట్ థ్యాంక్ యూ అండి. సమయం లేదు. థ్యాంక్ యూ మధుసూదన్ గారు, అండ్ థ్యాంక్ యూ అప్పారావు గారు, థ్యాంక్ యూ నుమన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ స్పెషల్ డిబేట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.